I know God is on the move, on the move. Hallelujah. God is on the move in many mighty ways. God is on the move, on the move. Hallelujah. God is on the move, on the move. Hallelujah. God is on the move in many mighty ways. God is on the move. అంటే నీకు క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇది ఇక్కడ, ఇది తప్పు, ఇది పాపము, ఇది శాపం అని ఏం చేస్తుంది నీకు క్లియర్గా కనిపిస్తుంది. హల్లెలూయా. యు విల్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ద లైట్. అందుకే యోసేపు ఏం చేస్తున్నాడు అక్కడ నుండి, బాబా ఇది పాపము నా దేవుని దృష్టిలో, ఇది చెడు కార్యం కాబట్టి నేను ఇది చేయకూడదని అక్కడ నుండి పారిపోతున్నాడు. హల్లెలూయా. అదే నిజమైన వెలుగు. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు వ్యభిచార స్త్రీ పట్టబడినప్పుడు వ్యభిచార స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసయ్య పారిపోలేదు. హల్లెలూయా. ఆ స్త్రీని పూర్తిగా మార్చివేశాడు. హల్లెలూయా. ఆ స్త్రీని ఏం చేశాడు? మార్చివేశాడు. హల్లెలూయా. పారిపోవడం అనేది ఏంటి? వెలుగు. నీ పరిస్థితిని మార్చుకోవడం అనేది ఏంటి? నిజమైన వెలుగు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొట్టాం దేవుడికి. యోసేపు పారిపోయాడు. ఎందుకు? వెలుగులో ఉన్నాడు కాబట్టి అంత కనిపిస్తుంది. ఇది మంచిది కాదు, చేయకూడదు కనిపించేసింది, కానీ పారిపోయాడు. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి స్త్రీ తీసుకురాబడిందో యేసయ్య పారిపోవట్లేదు. ఈ స్త్రీ దగ్గర ఉండకూడదు, ఇది పాపాత్మురాల స్త్రీ, వ్యభిచారం చేసే స్త్రీ, నేను ఇక్కడ ఉండకూడదు అని పారిపోలేదు. కానీ ఏం చేశాడు? ఆ స్త్రీని మార్చివేశాడు. హల్లెలూయా. ద ఫౌండేషన్. స్త్రీ పూర్తిగా మారిపోయింది. ఆ రోజు నుంచి ఆ స్త్రీ మళ్ళీ అలాంటి పని చేయలేదు. యేసయ్య పాదముల దగ్గర ఉండి ఆయన బోధ వింటూ ఆయన సిలువలో మరణిస్తున్నప్పుడు ఆ స్త్రీ ఆయన పాదముల దగ్గర ఉంది. హల్లెలూయా. శిష్యులందరూ పారిపోయారు, కానీ స్త్రీ అక్కడ ఉంది. లైట్ అండ్ ట్రూ లైట్. హల్లెలూయా. ఎలాగ ఉండాలి? వెలుగులాగా ఉండాలా? పారిపోయేలాగా ఉండాలా? పరిస్థితిని మార్చుకునే వాళ్ళలాగా ఉందామా? హల్లెలూయా. ఎలాగ ఉందాము? అందరూ చెప్పండి, నేను పరిస్థితిని మార్చివేసేవాడిని. గట్టిగా చెప్పండి, నేను పరిస్థితిని మార్చివేసేవాడిని. పరిస్థితిని చూసి పారిపోవడం కాదు, పారిపోవడం కూడా మంచిదే, కానీ అది ఎప్పుడు ఓల్డ్ టెస్టమెంట్. హల్లెలూయా. వేర్ యు డోంట్ హ్యావ్ లైట్ ఇన్ సైడ్ యూ. నీ లోపల వెలుగు లేనప్పుడు, నువ్వు వెలుగు కింద ఉన్నప్పుడు పారిపోవాలి. సమస్య వచ్చినప్పుడు పారిపోతావు, వ్యాధి వచ్చినప్పుడు పారిపోతావు, రోగం వచ్చినప్పుడు పారిపోతావు, ఇబ్బందులు వచ్చినప్పుడు పారిపోతావు. కానీ ఎప్పుడైతే నీ లోపల వెలుగు ఉందో ఆ సమస్య ముందు నిలబడి ఆ సమస్యని పరిష్కరించగలవు. హల్లెలూయా. దేవుడు ఈ రోజు నుండి సంఘాన్ని పరిస్థితులను మార్చివేసే సంఘంలాగా చేయబోచున్నాడు. హల్లెలూయా. నీ పునాది మారిపోబోతుంది. దేవుడు మన సీజన్స్ ని మార్చివేయబోచున్నాడు. దేవుడు మన కాలాలని మార్చివేయబోచున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అవర్ ఫౌండేషన్. హల్లెలూయా. ఈ నిజమైన వెలుగులా గనుక నీ లోపల ఉంటే, నీవు నిజమైన వెలుగులాగా గనుక ఉంటే, అంధకారము చీకటి అనేది నీ దగ్గర నిలబడలేదు. హల్లెలూయా. వ్యాధి నీ దగ్గర నిలబడలేదు, రోగము ఏది కూడా నీ దగ్గర నిలబడదు, నిన్ను ఇబ్బంది పెట్టదు. హల్లెలూయా. రైట్. సాతానుగాడు మీ సమస్యలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో, నీ శత్రువు నిన్ను ఇబ్బంది పెట్టాడో, ఫైనాన్షియల్గా కానీ, ఆర్థిక పరంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఏ విధంగా అయితే శత్రువు నిన్ను ఇబ్బంది పెట్టాడో, ఈరోజు ఈ అభిషేకము ద్వారా, అలాగే సాక్రమెంట్ ద్వారా దేవుడు వాణ్ణి పూర్తిగా బంధించి పాతాళంలో తొక్కబోచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. నా దేవుడు యేసు సర్వశక్తుడు. బలముతో సేవించా ఆరాధన